హాయ్, నేను మీ ఆడిటర్ భార్గోని. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అసెట్ మీ పేరు మీద ఉందా? అయితే మీరు ఓనర్స్ కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజమండి బాబు. అసెట్ మీ పేరు మీద ఉన్నంత మాత్రాన మీరు ఓనర్స్ కాదంట. దానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ ఉండవంట. అవి 4 డాక్యుమెంట్స్ అంట. ఆ 4 డాక్యుమెంట్స్ కానీ ఇంకా దానికి సంబంధించిన ఇంకా ఎడిషనల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నా పర్వాలేదు. ముందు ఈ 4 డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. నెంబర్ 1 మ్యుటేషన్ సర్టిఫికేట్. నెంబర్ 2 ఇన్కూబరెంట్ సర్టిఫికేట్. నెంబర్ 3 ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్. నెంబర్ 4 లింక్ డాక్యుమెంట్స్. ఈ 4 డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు దానికి పూర్తిగా అర్హులు అంట. రీసెంట్గా ఇచ్చిందండి సుప్రీంకోర్టు జడ్జిమెంటు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. అది ఒక పద్ధతిలాగా గవర్నమెంట్ అందరి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తుంది. దాని ప్రకారం ఫాలో అవుతుంది. దాంట్లో మీ సర్వే నెంబర్ ఎంట్రీ చేస్తే మీ భూమి అనే దాంట్లో ఉన్న మీ పేరు ప్రకారం మీరు ఆ ల్యాండ్కి అర్హులు అంట. లేకపోతే లేదు, కష్టమే. ఇది ఒక ఎత్తు అయితే, కొత్తగా ఎవరన్నా ల్యాండ్ కొనాల్సి వస్తే వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ కానీ హౌస్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ హౌస్ ల్యాండ్ కానీ కమర్షియల్ ల్యాండ్ కానీ వీటికి సంబంధించి 50 lakhs పైన మీరు ఏదన్నా ల్యాండ్ కొన్నారంటే 1% టీడీఎస్ కట్టాల్సిందే. లేని ఎడల మీకు నోటీసు వస్తాయి.